అక్రమార్కుల గుండెల్లో హైడ్రా హడలెత్తిస్తుంది. బాధితులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు, మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని కేసులు హైడ్రా వచ్చాక తమ సివిల్ కేసులన్నీ సాల్వ్ అవుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సామాన్య ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటుంది అనుకోవచ్చా హైడ్రా? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములు, అట్లాగే చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీనాగ్, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు చెరువులు, ఏదైతే సిటీలో అనేకమైనటువంటి చెరువులు కూడా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువు స్థలాల్లో అట్లాగే నాలాలను ఎన్క్రోచ్మెంట్ చేసి వాటి మీద కూడా నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే చెరువుల నగరంగా పేరు పొందినటువంటి హైదరాబాద్కు సంబంధించి సుమారు 1300 వరకు చెరువులు గతంలో ఉండేటివి అని ఒక డాటా చెప్తుండగా ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 300 చిల్లరకు మాత్రమే పడిపోయినట్టుగా కూడా అధికారిక డాటా చెప్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న చెరువులను కాపాడుకోవడం, అట్లాగే ఏదైతే నాలాలకు సంబంధించి డ్రైనేజ్, వర్షాకాలంలో కానీ మిగతా సమయంలో డ్రైనేజీకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థను అస్తవ్యస్తపరిచినటువంటి ఆటంకంగా మారినటువంటి నిర్మాణాల నేపథ్యంలో ఈ వరద నీరుకు సంబంధించి ఇట్లాగే డ్రైనేజీకి సంబంధించినటువంటి పొంగిపొర్లుతున్నటువంటి రోడ్లపై పొంగిపొర్లుతున్నటువంటి ఘటనలు అనేక చూస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయాలన్న ఉద్దేశంతో, అట్లాగే చెరువు స్థలాలను రక్షించాలనే ఉద్దేశంతో కూడా హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా అనేది కేవలం చెరువులు ఇవే కాకుండా ప్రభుత్వ స్థలాలు, ఏదైతే గవర్నమెంట్ భూములు కానీ అట్లాగే భవనాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు చేసినప్పుడు వాటిని కూడా అడ్డుకోవడం, ఎవరైతే ఆక్రమణకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూముల రక్షణ ధ్యేయంగా హైడ్రా ఏర్పడింది. అయితే కేవలం ప్రభుత్వ భూములే కాదు, చెరువులే కాదు, ప్రస్తుతము ప్రైవేటు ఆస్తులకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్లను కూడా, అట్లాగే పబ్లిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో పార్కులు కానీ, చెరువులు కానీ, అట్లాగే కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూములకు, స్థలాలకు సంబంధించి రోడ్లు కానీ వాటిని అన్నిటిని కూడా పరిరక్షించేందుకు హైడ్రా తీసుకున్న నిర్ణయం అయితే సాధారణ ప్రజల్లో మంచి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇప్పటికే సాధారణ ప్రజలు సైతం హైడ్రాకు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేటువంటి రోడ్లు కానీ, పార్కులు, ఇట్లాంటి వాటిని కూడా హైడ్రాకు ఫిర్యాదులు స్వీకరించి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రీవెన్స్కు సంబంధించినటువంటి సామాన్య ప్రజలతో పాటు కమ్యూనిటీ సంఘాలు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల యూనిట్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సంఘాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అట్లాంటి వాటి మీద కూడా మేము వెంటనే రెస్పాండ్ అవుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించేటువంటి గ్రీవెన్స్కు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏదైతే ప్రైవేటు భూములు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వాటిని కూడా కూల్చివేసి సామాన్యులకు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సొంత గూడు కోసం సాధారణ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. దాన్ని ఈఎంఐలో కానీ, బ్యాంక్ లోన్ల ద్వారా, అట్లాగే ఎన్బిఎఫ్సిలలో లోన్లు తీసుకొని కడుతుంటారు. కానీ వాటికి సంబంధించినటువంటి అనుమతులు లేకపోయినా, లేదా అధికారులను ఏదైనా మేనేజ్ చేసి గవర్నమెంట్ భూములను ఆక్రమించి చేపట్టడం కానీ, అనుమతులకు మించి నిర్మించడము, దాని ద్వారా ఇతర సమస్యలు, ఏదైతే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లాగే పార్కులకు సంబంధించిన స్థలాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కానీ అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితులలో సాధారణ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా హైడ్రా వేగంగా రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో వీటికి వచ్చేటువంటి ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే మనం చూసాం, ముఖ్యంగా పటాన్ చెరువు, షేర్లింగంపల్లి జోన్ పరిధిలో ఉన్నటువంటి పటాన్ చెరువు, అట్లాగే అమీన్పూర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా డిమాండ్ ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి కానీ, బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎట్లాంటి భయం లేకుండా హైడ్రా అనేది చేపడుతున్నటువంటి చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా తమ జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ డబ్బులన్నీ. అయితే రమేష్, ప్రధానంగా చూసుకుంటే
గతంలో ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటైన కొత్తలో ఎన్ కన్వెన్షన్ కూర్చున్న టైంలో ప్రజలందరూ హైడ్రాకి బ్రహ్మరథం పట్టారు, తమ సపోర్ట్ని తెలియజేశారు. ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్గా ఉన్న స్థానిక ప్రజలు కూడా దాని మీద ఒకంత భయం కమ్ముకుంది. ఆ భయాన్ని పోగొట్టి ఈ రోజున హైడ్రాకి మళ్ళీ ప్రజలందరూ సపోర్ట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంది హైడ్రా? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఈ తేడాకి ఏం ప్రధానమైన కారణం ఏంటి? ఖచ్చితంగా మనము చూడొచ్చు, మీరు చెప్పినట్టుగా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఆ చెరువు స్థలంలో ఉంది అనేది ఓపెన్ సీక్రెట్ లక్ష్మీనాగ్. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అటువైపుగా నిర్ణయం అయితే తీసుకోలేదు, దృష్టి కూడా సారించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రాను ఏర్పరిచి ఎవరికి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అంటే లీగల్గా వాళ్ళు కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొనేందుకు దాంతోపాటు ఒక ఇండిపెండెంట్ బాడీగా హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి తన సొంత నిర్ణయం తాను తీసుకోవచ్చు. అట్లాగే అవసరమైనటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఇతర రకాలైనటువంటి సహాయాన్ని కూడా ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు వెసులుబాటు ఉండడం ఒక హైడ్రా ఇండిపెండెంట్ బాడీగా అవతరించిన నేపథ్యంలో ఇది చేపట్టేటువంటి చర్యలకు కూడా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం అల్విన్ కాలనీ, హైదర్ నగర్లో ఉన్నటువంటి లేఅవుట్లకు సంబంధించి కూడా వందల సంఖ్యలో వీరందరికీ కూడా ప్లాట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. దాంతోపాటు హైడ్రాకు మద్దతుగా ప్రజా సంఘాలు అట్లాగే ప్రజలు కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం, హైడ్రాకు అభినందన సభలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పుడో భూములు కొన్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించడము, వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నట్టుగా చెప్పడం, లేదా ఎన్క్రోచ్మెంట్ అంటే పరిమితికి మించి భవనాలు కన్స్ట్రక్షన్ చేయడం కానీ భూమిలో కూడా భూ విస్తీర్ణం సంఖ్యలో కూడా పెంచుకున్న నేపథ్యంలో వాటన్నిటిని తగ్గించి ఏదైతే రూల్ ప్రకారము ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా చేపట్టేలాగా, నిర్మాణాలు చేపట్టేలాగా అసలైన లబ్ధిదారులు వారికి భవిష్యత్తులోనూ ఇబ్బంది కలగకుండా హైడ్రా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే సాధారణ ప్రజల నుంచి హైడ్రా చేస్తున్న పనికి సంబంధించి వారికి ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఇటు హైడ్రా మీద కానీ అటు ప్రభుత్వం మీద కూడా ఒక హైడ్రాకు కంప్లైంట్ ఇస్తే కనుక అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన కంప్లైంట్లో న్యాయం ఉంటే కనుక, అట్లాగే అక్కడ జరిగినటువంటిది ఆక్రమణ అనేది తేలిస్తే కనుక వీరు ఎవరికి భయపడకుండా హైడ్రా అనేది చర్యలు చేపడుతుంది. ఇప్పుడు చెప్పినట్టుగా నాగార్జున లాంటి ఒక సెలబ్రిటీకి సంబంధించిన ల్యాండ్లు కానీ అట్లాగే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారికి నోటీసులు ఇవ్వడము, అట్లాగే వారికి సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొన్నింటిని డిమాలిష్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి స్థితిలో పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయ సంబంధాలు ఎక్కువగా కలిగినటువంటి వారికి సంబంధించినటువంటి నిర్మాణాలకు నిర్మాణాలను కూల్చివేయడం కానీ ఆక్రమణలు అడ్డుకోవడం వంటి పరిస్థితులు ఘటనలు చూశాక ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరిగిపోయింది. ఎవరికి ఒకవేళ సమాజంలో అంత స్థాయిలో ఉన్న వ్యక్తులనే హైడ్రా అనేది లెక్క చేయడం లేదు. కాబట్టి సామాన్య ప్రజలు కానీ లేదా ఎవరైతే రోడ్లను ఆక్రమించుకున్నటువంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వ పార్కులు స్థలాలకు కబ్జా చేసినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎవ్రీ వీక్ సోమవారం గ్రీవెన్స్ అనేది నిర్వహించి నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దాంతోపాటు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా హైడ్రా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే రమేష్, ఏదైతే ఉందో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటున్న హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రా ద్వారా రాజకీయం చేద్దామని చూస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు ఎవరైతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారో దీనివలన ఆ రాజకీయ పార్టీలకు చొక్క ఎదురైందని మనం భావించవచ్చు. హైడ్రా అనేది ఒక ఆక్రమణలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్కులు, ముఖ్యంగా నాలాలకు సంబంధించినటువంటి నాలాలను ఆక్రమించే నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటికి ఎట్లాంటి ఎవరు అని కూడా చూడకుండా అంటే ఆక్రమణలకు పాల్పడింది ఒక సాధారణ వ్యక్తి, రాజకీయ నాయకుడా, బిజినెస్ మ్యానా అనేది చూడకుండా కేవలం ప్రభుత్వ స్థలాలు ఎన్క్రోచ్మెంట్ అయినట్టుగా గుర్తిస్తే కనుక హైడ్రా తన పని తాను చేసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న వారి ప్రజలకు సంబంధించి వారికి ఆటంకం కలుగుతుంది, అట్లాగే ఇబ్బంది కూడా కలుగుతుంది. కాబట్టి అట్లాంటి విషయాలను తమకు ఆసరాగా మలుచుకొని వాటికి సంబంధించి ఒక రాజకీయంగా దీన్ని దుమారం లేపాలనేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయి. వాటికి సంబంధించి నిజమే అక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పటికీ కూడా అది ఎన్క్రోచ్మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నటువంటి వారికి కొంత
ఇబ్బందికర వాతావరణం అయినప్పటికీ ఎక్కువ మందికి సంబంధించిన అంశము, అట్లాగే అనేక మంది సిటిజన్స్కి సంబంధించినటువంటి ప్రయోజనాలు అందులో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నాలాలు ఎన్క్రోచ్మెంట్ చేస్తే కనుక రేపు ఒకవేళ వర్షాకాలంలో అధిక వర్షం వచ్చి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయేది కూడా అక్కడ నివసం ఉంటున్న కుటుంబాలే. అట్లాగే పార్కులకు సంబంధించి కానీ పార్కులు అనేవి ఒక్కరికి మాత్రం కేటాయించబడవద్దు. అట్లాగే అనేక దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సిటిజన్స్కు వందల కుటుంబాలు ఆ పార్కుకు సంబంధించి సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అట్లాగే ఒకరు చూసి ఇంకొకరు కూడా గుడిసెలు వేసుకోవడం, అట్లాగే నివాసాలు ఏర్పరచుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మొదటి దశలోనే తుంచివేయాలి అనే ఆలోచనకు హైడ్రా అనేది రూపం పోసి దాన్ని ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఉద్దేశంతో అట్లాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఆ ప్రయత్నం కొంతమేర జరిగింది. అందులోనూ గతంలో 10 ఏళ్ళు పాలన చేసినటువంటి నాయకులే వాటికి నాయకత్వం వహించడం కూడా ఇందులో ఒక రకమైనటువంటి బాధాకర విషయం. వారికి కూడా ఇదంతా పూర్తిగా అవగాహన ఉంది. ఆ ప్రభుత్వం గతంలో కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ వీటి ఆక్రమణలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వ భూములు, స్థలాలు, అట్లాగే చెరువు కబ్జాలు చేసినటువంటి వారు కానీ, అట్లాగే అధికారంలోని అడ్డం పెట్టుకొని పర్మిషన్లు తెచ్చుకోవడం, చెరువుల్లో కూడా భవనాలకు అనుమతులు వచ్చినటువంటి ఉదంతాలు చూసాం. అందులో అధికారుల ఇన్వాల్వ్మెంటు క్లియర్గా అర్థమవుతున్నప్పటికీ వాటి మీద దృష్టి పెడతామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, తమ ప్రభుత్వం పడిపోతుందనే భయంతో వాళ్ళంతా వెనక్కిపోయారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. ఖచ్చితంగా హైడ్రాని ఏర్పాటు చేసి అది ఆక్రమణలు ప్రభుత్వం అధికారంలోకి ఉంటామా పోతామా అనే దానికంటే ముఖ్యంగా ప్రజలకు మేలు కలుగుతుంది, అది కూడా మెజార్టీ ప్రజలకు మేలు కలిగేలా ఒక వ్యవస్థను రూపొందించి అమలు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. అందులోనే హైడ్రా కూడా తన పని తాను చేసుకోపోతుంది. కాబట్టి కొంతకాలం మొదట్లో ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రజలు అనేది రియలైజేషన్కి వచ్చారు. నిజంగా ఎవరి కోసం చేస్తున్నారు ఈ కూల్చివేతలు, ఎవరికి ఉపయోగము, నిజంగా వారికి ఏదైనా అక్కడ ఆక్రమణలు చేస్తున్నారా, ఇంకో రకంగా తమ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే విషయాన్ని కూడా ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఈ రాజకీయ కుట్రలు అనేది భాగం పొందడం లేదు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఇటు హైడ్రాకు కూడా మద్దతు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒక ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అధికారం కాదు ముఖ్యం, ప్రజలకు సంబంధించినటువంటి. రమేష్ చెప్పండి, ఏదైతే కమిషనర్ ఉన్నారో రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల యొక్క అభిమానాన్ని బాగా చూరగొన్నారు అనుకోవచ్చా? ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలబడిన కమిషనర్ రంగనాథ్ని ఏ రకంగా చూస్తున్నారు ప్రజలు? ప్రభుత్వం చెప్పేటువంటి పనుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే ఆక్రమణలకు సంబంధించి సాధారణ ప్రజలకు ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్ వచ్చిన ఫిర్యాదులను తాము డైరెక్ట్ డీల్ చేస్తామని ఆయన ఓపెన్గానే ప్రకటించారు. అదేవిధంగా గ్రీవెన్స్లో వస్తున్నటువంటి కాలనీ అసోసియేషన్స్ సంబంధించినటువంటి కంప్లైంట్లను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వారికి టీంను పంపించడం, అది నిజంగా అక్రమమైన లేదా కంప్లైంట్ ఇచ్చిన వారు కూడా వారికి ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలిస్తున్నారు. ఒకవేళ అది జెన్యూన్ కంప్లైంట్ అయితే కనుక ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇటు రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ, అట్లాగే స్థానిక పోలీసుకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని వాటి ఎన్క్రోచ్మెంట్ను తొలగించడం, గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వడం లాంటి కార్యక్రమాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో హైడ్రా అనేది ప్రభుత్వంతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందుతుంది. వారికి వస్తున్నటువంటి కంప్లైంట్లోని చూస్తేనే మనకు ఆ విషయం కూడా అర్థమవుతుంది. నిజంగా లోకల్ పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది హైడ్రాకు వస్తున్న స్పందనను చూసి. కాబట్టి ఇప్పుడు హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే సిటీలో కంప్లైంట్ అయినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో వచ్చినటువంటి కంప్లైంట్లు అన్నిటిని కూడా హైడ్రా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఎన్క్రోచ్మెంట్స్కి సంబంధించినవి కానీ, చెరువులు, నాలాలకు, అట్లాగే ప్రభుత్వ పార్కులకు సంబంధించినటువంటి కంప్లైంట్లను కూడా నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్ రైట్ రమేష్, కానీ ఏది కూడా కబ్జాకు కాదు అనర్హం అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కబ్జాలు జరిగిన సంగతి మనకి తెలుసు. అయితే ప్రతిదానికి ప్రభుత్వం దృష్టికి అది రావడానికి టైం పడుతుంది. కానీ ఈ సమయంలో దగ్గరలో ఉన్న నియరెస్ట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అది కబ్జాకు గురైతే దాని గురించి కంప్లైంట్ ఇస్తే ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచే అవకాశం ఉందా, లేదంటే కక్షలు పెంచుకున్న నేపథ్యంలో వాళ్ళ మీద తిరిగి దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి గోప్యత మెయింటైన్ చేస్తుందా హైడ్రా? ఖచ్చితంగా లక్ష్మీనాగ్. అయితే ఆ ఐడెంటిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా
ఈ ఐడెంటిటీ డిస్క్లోజర్ అనేది ఉంటుంది. అయితే ఒకవేళ మీరు చెప్పినట్టుగా కంప్లైంట్ దారి ఎవరైతే ఉంటారో వారు కోరినప్పుడు ఖచ్చితంగా దీన్ని హైడ్రా అధికారులు పాటిస్తున్నారు. ఒకవేళ ఓపెన్గా ఉంటాం మాకేం ఇబ్బంది లేదు అనుకున్న నేపథ్యంలో మాత్రం అట్లాంటిది ఏం లేదు. కంప్లైంట్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఒక కాలనీ అసోసియేషన్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అసోసియేషన్ అనేది ప్రజల చేత అక్కడ స్థానిక ప్రజలు అనేది ఎన్నుకోబడతారు. అట్లాగే ఒక కమిటీ అనేది దానికి గవర్నింగ్ బాడీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనేక సంవత్సరాలుగా కూడా అంటే కబ్జా జరిగినప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్లకి కానీ ఇతర అధికారులకు కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధం ఉంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు కంప్లైంట్ ఇచ్చి పరిష్కారం కాకపోయిన నేపథ్యంలోనే హైడ్రా వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. హైడ్రా ఏర్పడిన తర్వాత ఇందులో కొంత మార్పు వచ్చింది. నేరుగా హైడ్రాకే కంప్లైంట్ వెళ్తున్నాయి. కానీ చాలా కాలంగా ఉన్న సమస్యలు అయితే మాత్రం హైడ్రాకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చే నాటికే వారు ఎవరు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ముఖ్యంగా కాలనీ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వారైతే ఒక బాడీగా ఉంటారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఒకవేళ ఇండివిజువల్స్ కంప్లైంట్ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కానీ పార్కులకు కానీ అట్లాగే ఏదైనా మీరు చెప్పినట్టుగా పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో లేదా పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రియల్ వ్యాపారులు ఉన్న నేపథ్యంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఎవరైనా కోరితే మాత్రం హైడ్రా అధికారులు వారి గోప్యతకు అయితే ఖచ్చితంగా గోప్యతను పాటిస్తున్నారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా హైడ్రాకు లేదు. అట్లాగే నిబంధనలు కూడా అట్లాంటి కండిషన్ ఏమీ లేదు. కాబట్టి కేవలం కంప్లైంట్ బేస్డ్ మీదనే దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ కంప్లైంట్ దారి ఎవరైతే కోరితే మాత్రం ఖచ్చితంగా వారి ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసేటువంటి చేయరు. అందుకు హైడ్రా కమిషనర్ కూడా గతంలోనే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇండివిజువల్కి సంబంధించినటువంటి కంప్లైంట్ విషయంలో ఇట్లాంటి దాన్ని మాత్రం వాళ్ళు పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్తో సహా పాటు లీగల్ టీంను కూడా ఏర్పాటు చేసుకుంటుంది హైడ్రా. ముఖ్యంగా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి కంప్లైంట్లు ఏవైతే ఉంటాయో వాటికి మొత్తం ఒక స్పెషల్ బాడీనే ఏర్పాటు చేయాలి. ఏదైతే కంప్లైంట్ దగ్గర నుంచి కేసు డిజాల్వ్ అయ్యేంత వరకు కూడా పూర్తిగా డెడికేటెడ్గా ఒక టీములను పనిచేయించాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే ఒక లీగల్ టీమును కూడా హైడ్రాకు సంబంధించి లీగల్ టీమును కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వారికి న్యాయవాదులను కూడా కేటాయించనున్నారు. ఎందుకంటే ఈ కేసులు అయిన తర్వాత కానీ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించినటువంటివి వాటిని అడ్డుకోవడం కూల్చివేసేసిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఎన్క్రోచర్స్ కానీ లేదా వారికి సంబంధించినటువంటి వారు కూడా న్యాయపరంగా కోర్టుల ద్వారా వారికి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి లీగల్ ప్రొసీజర్ కూడా జరిగేటువంటి నేపథ్యంలో లీగల్ టీంలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు హైడ్రా చేస్తుందో దీనికి సొల్యూషన్ ఇమీడియట్లీ దొరికే పరిస్థితి. ఈ రకంగా లీగల్ టీం ఉండి మళ్ళీ దాన్ని లీగల్గా వెళ్ళి ముందుకు వెళితే ఫలితం రావడానికి మరి కాస్త లేట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు హైడ్రా అనేది తన పని తాను చేసుకోపోతున్నప్పటికీ ఒక వ్యక్తి ఒకరైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు రాజకీయ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు హైడ్రా చేపడుతున్న చర్యలను తప్పుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు అప్పటికే నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు హైడ్రా అనేది కూల్చివేస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడమే హైడ్రా లక్ష్యం. కాబట్టి వాటి ఎన్క్రోచ్మెంట్స్ ఏ మేరకు ఉంటే వాటిని ఇమీడియట్గా డిమాలిష్ చేస్తున్నప్పటికీ ఇది నిజంగా ప్రజల కోణం నుంచి ఆలోచించినప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఎక్కడో ఒక చోట హైడ్రాకు చెక్ పెట్టాలనేటువంటి లక్ష్యం కూడా ఇట్లాంటి ఎన్క్రోచర్స్ కానీ బడా రియల్ ఎస్టేట్ సంస్థలకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నేతలు కలిగి ఉంటారు. అదేవిధంగా జ్యుడిషియరీ పరంగా కూడా ఎదుర్కొనేందుకు కూడా వారికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వారు ఆ కూల్చివేతలను క్వశ్చన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు హైడ్రా చేసిన పని అనేది ఒక తప్పుగా కనపడేటువంటి అవకాశం ఉంది. కోర్టులో తాము హైడ్రా తరపున లేదా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే క్రమంలో వినిపించడానికి ఒక వ్యవస్థ లేకపోతే హైడ్రా కూల్చివేతలు ఏకపక్షం అనే అనుమానాలకు కూడా ప్రజలు వెళ్తారు. అదేవిధంగా వారికి ఒకవేళ ఎవరైతే ఎన్క్రోచర్స్కి అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు హైడ్రా అనే తప్పు చేస్తుంది, ఒక దూకుడుతో వ్యవహరిస్తుంది, వన్ సైడెడ్గా వెళ్తుంది అనే తప్పుడు ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి వాటిని ఎదుర్కొనే లక్ష్యంతో జ్యుడిషియల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎన్క్రోచర్స్ నిజమే తాము ఎన్క్రోచ్ చేసినామో ఏదైతే మనకు లిమిటెడ్ పర్మిషన్ ఉన్న నేపథ్యంలో ఆ పర్మిషన్ పరిధిలో
నిర్మాణాలు చేపట్టుకొని వారు ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ సెకండ్ స్టేజ్కి వారు తాము చేసి అయినా కూడా మేము చేసిన ఆక్రమణ సరే కానీ కూల్చాల్సి లేకుండే లేదా ఇంకో పద్ధతిలో ఏదైనా అడిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు కోర్టుల ద్వారా ఎవరైనా న్యాయ సహాయాన్ని పొందేందుకు మనకు హక్కు ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని వాళ్ళు కూడా ఆలోచించిన నేపథ్యంలో వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి మాత్రం హైడ్రాకు కూడా లీగల్ టీం అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ టీమును కూడా డెడికేటెడ్గా కేటాయిస్తే దాని ఫలితాలు ఇంకా బాగుంటాయి అనేది ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి కోర్టులో కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాది ఒకరు ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్ కేసులు కూడా ఉంటాయి. కానీ హైడ్రాకు సంబంధించినటువంటి కేసులు అట్లాగే వాటిని అర్థం చేసుకోవడం, వాటికి సంబంధించినటువంటి లోతుపాట్లను వారందరికీ వివరించి చెప్పేందుకు ఒక ఆలస్యం అవుతుంది. అందులో భాగంగా హైడ్రాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆలస్యం అయ్యే కొద్ది అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హైడ్రా పనితీరుపై దాని ప్రభావం పడుతుంది, ఆ టీంలకు సంబంధించినటువంటి దాని ప్రభావం పడుతుంది. అట్లాగే ప్రజలు కూడా హైడ్రాకు సంబంధించి ఒక తప్పుడు అవగాహనకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ నివారించడంలో భాగంగా డెడికేటెడ్ లీగల్ టీం ఉంటే కనుక నేరుగా హైడ్రా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందులో వాళ్ళకి వివరించడం సాధ్యపడుతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ నుంచి హైడ్రాకు సంబంధించిన లీగల్ టీంకు వెళ్తుంది. కాబట్టి టీం అనేది ఒక కోఆర్డినేషన్ తోటి కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తుంది. కాబట్టి మెరుగైన ఫలితాలు మనం ఇక్కడ ఆశించవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రమేష్. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా హడలెత్తిస్తుంటే బాధితులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు, మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగిన పరిష్కారం కాని కేసులు హైడ్రా వచ్చాక తమ సివిల్ కేసులన్నీ సాల్వ్ అవుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హైడ్రా వస్తే అక్రమార్కులతో పాటుగా స్థానికులు సైతం హడలెత్తేవారు. కానీ ప్రస్తుతం సామాన్య ప్రజలే హైడ్రాకు ఫిర్యాదు చేసి మరీ మేము సైతం అంటున్నారు. కూకట్పల్లి పరిధిలోని ఆల్విల్ కాలనీ, హైదరాబాద్ నగర్లోని హైదర్ నగర్లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి చెక్ పెట్టింది. ఈ లేఅవుట్ 79 మంది అసలు ప్లాట్ల యజమానులకు హైడ్రా న్యాయం చేసింది. కబ్జాదారుల చేరలో ఉన్న ఈ లేఅవుట్లను హైడ్రా అధికారులు విడిపించి అసలు యజమానులకు అప్పగించారు. దీంతో హైడ్రాను ప్రశంసిస్తూ ప్లకార్డులు పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండి ఏఎన్ఎన్. నమస్తే.